అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ఈ మధ్య కాలంలో వ్యూస్ బాగా వస్తున్నాయి ఫుల్ వీడియోస్కి. ఏమంటే మన ఆశ్రమంలో చేసే పనులన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము. రెగ్యులర్గా చేసే పనులు ఏం కొత్తగా వీడియో కోసం చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే దానికి వ్యూస్ బాగా వస్తుంది, దాంతోపాటు ఫుల్ వీడియో కాబట్టి డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. దానికనే ఈ రకంగా ఫుల్ వీడియోలు తీస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ రకంగా ఫుల్ వీడియోలు అంటే మన ఆశ్రమంలో జరిగే విషయాలన్నీ కూడా మేము అంటే ఈ వీడియోలో సరిపోదండి. డే మొత్తం వీడియో తీయాలంటే అసలు కుదరదు, గంటలు వస్తుంది. కాబట్టి అక్కడక్కడ ఒక్కొక్క బిట్టు తీసి మాత్రం మేము ముందుకు తీసుకురాగలను. ఇంకా మీరు చూస్తారంటే గంట 1.5 కూడా వీడియోలు తీసుకురామంటే మేము ముందుకు తీసుకొస్తాను. కాకపోతే అంత టైం ఎవరికి లేదు. దానికనే అప్పుడప్పుడు ఒక్కొక్క బిట్టు తీసి మీ ముందుకు తీసుకొస్తాను. అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను, సరేనా? ఇంకా ఇప్పుడైతే మాత్రం పొద్దున్నే టిఫిన్ ఏమి అనేది ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు, మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడైతే మాత్రము మన వాళ్ళకి టిఫిన్ వడ్డించే ఇది కూడా చూపిస్తాను మీకు. పదండి వెళ్ళిపోదాం, ఆశ్రమానికి వెళ్ళిపోదాం, ఓకేనా? నమస్తే నమస్తే. చపాతీలు చేసిన రోజు ఒక సైడ్లో పెట్టాలన్నా కన్నా రైస్ పెట్టాలి, ఇంకో సైడ్లో పెట్టాలి కదా నువ్వు. ప్రతాప్ పెట్టే జాగా అందరూ సైలెంట్గా ఉంటారు. ఎత్తి పెట్టుకుంటుందిలే. అందరికీ నమస్తే అప్ప, అందరికీ నమస్తే మా. అందరికీ నమస్తే అప్ప, అందరికీ నమస్తే మా. తినండి తినండి, టిఫిన్ తినండి. పొద్దున్నే ఏం టిఫిన్ ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావమ్మా? సరే, మిగతా వాళ్ళంతా తినండి మా, తినండి పా. చెప్పమా. చపాతి మా, శనగల కూర, పులిహోర, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, మా అభిమానుల ప్రేమ, ఈ వీడియోని చూస్తున్న వారి ప్రేమ అభిమానం. అందరికీ నమస్తే. హరికథ దాస్ చెప్పినట్లు చెప్తానమ్మా. చూసుకొని చెప్తున్నాను అమ్మా. రాసుకొని చూసి చెప్తానవా? నా తల్లి రాసుకుంటివే. ఓకే ఓకే. శనగల పులుసు కరెక్టే, శనగల పులుసే అది. కరెక్టే. ఓకే అమ్మా, తినండి. ఎన్ని చపాతీలు ఉన్నాయమ్మా నీ ప్లేట్లో? 3 చపాతీలు ఉన్నాయమ్మా. 3 చపాతీలు ఉన్నాయా? చపాతీలు ఉన్నాయి, పులిహోర ఉంది. పులిహోర ఉంది, ఓకే ఓకే. అందరూ తినే విజయలో బాగుందా బాగాలేదో కూడా చెప్పలేదప్పా. చూస్తే తినే జోరులో బాగుందే బాగలేదో కూడా చెప్పలే. ఏంపా పోన్లే, బాగలేకుంటే వదిలేయండి అప్ప. అందరూ మధ్యాహ్నం ముగేసారు, భోంచేద్దరా. చపాతి బాగుందప్ప, నీకు వెలుగుతుందప్ప? మెత్తగా ఉందే, సరే తినవా? ఇప్పుడు తినలేవా? మళ్ళీ తింటావా? సరే. చపాతీలు బాగున్నాయమ్మా? అవునమ్మా, తినండి తినండి. మేము కూడా పోయి తింటాం. అందరికీ బాయ్. మధ్యాహ్నం కలుద్దాం. అంతవరకు బయట ఎవరెవరు కనపడితే వాళ్ళకంతా కనపడతా ఉంటాను. లోపల ఉండే వాళ్ళకి నేను కనపడనప్ప. సరేనా?
ఏమరా మధ్యాహ్నం కనిపిస్తారు భోజనం టైం. మధ్యాహ్నం భోజనం టైంలో కనపడతాను కరెక్ట్. బా అన్ని పండ్లు కనపడతాడు అబ్బా. ఎన్ని పండ్లు ఉంటాయి అప్ప మనిషికే? శంకర నేను అడిగింది ఎన్ని పండ్లు అప్ప అని అడిగింది. మనిషికి ఎన్ని రంధ్రాలు ఉంటాయప్ప నువ్వు చెప్పరా? పాప నువ్వేం చదువుకోండవురా? నేను 7th వరకు చదువుతాను. నువ్వేం చదువుకోండవప్ప? ఇంటరు. అంటే ఎక్కువ చదివితే తెలియదు, తక్కువ చదివితే తెలుస్తాయి అన్నీ. సరేప్ప తినండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వాళ్ళకి అంటే మన ఆశ్రమవాసులకి ఏమన్నా కావాలంటే అడుగుతారు కదా, వాళ్ళకి సంబంధించింది అంటే వాళ్ళకి ఆరోగ్యం గురించి కావచ్చు, లేకపోతే స్నానాలు చేసినప్పుడు సోపులు సరుకులు ఇట్లాంటివి, అంటే సరుకులు కాదు స్నానాలు చేసినప్పుడు సోపులు పేస్ట్లు బ్రష్లు ఇట్లాంటివన్నీ కావాల్సినప్పుడు అడుగుతారు. ఇదైతే మందు, పుండుకు పూసే మందు. ఇది ఎవరికి ఇస్తాను అనేది కూడా చూపిస్తాను. ఇది వేరే చోట ఉండే ఆడెట్టుకొచ్చాను. ఇదైతే మన స్టోర్ రూమ్కి ఒక పేరు ఉంది చూడండి, బొమ్మరిల్లు బ్రాకెట్లో స్టోర్ రూమ్ అని వేసించాము. ఈ స్టోర్ రూమ్ మీద చాలా మందికి తెలుసు స్టోర్ రూమ్ అని. స్టోర్ రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఎవరైనా అడిగినప్పుడు అంటే మన వాళ్ళు ఏమన్నా అడిగినప్పుడు ఇక్కడ వచ్చి తీసుకోపోయి వాళ్ళకి ఇచ్చేస్తాము. అదేవిధంగా వంట సరుకులు కూడా ఇక్కడే ఉంటాయి అవన్నీ కూడా. ఇప్పుడు ఎవరెవరికి ఏం కావాలమ్మా? అమ్మ కృష్ణమూర్తి అన్నకి సోప్ అమ్మ, సోపు పేస్టు, కొత్త తాతకి సోప్ అమ్మ. ఇదేమో డబ్బా అనుకుంటున్నారా? డబ్బాలో కూడా సోపులు కొబ్బరి నూనెలు ఇవి ఉంటాయండి. ఇందులో వేసాను వాళ్ళకి ఈ సోపు ఇద్దాం. పేస్ట్ అలాగే ఎక్కడేమో కావాలా? షాంపూలు షాంపూలు అయితే ఆల్రెడీ ఇచ్చారంట. అంటే ఎవరికి ఏం కావాలో వాళ్ళకి చూసి ఇవ్వడం. ఇక్కడైతే ఎవరు వచ్చినా చెప్పులు అక్కడ వదిలేసే లోపలికి వస్తామండి. ఆశ్రమం లోపలికైతే చెప్పులు ఎవరికి అలో లేదన్నమాట. వచ్చిన అతిథులైనా సరే, ఆశ్రమవాసులైనా సరే, మేమైనా సరే, ఇంటికి వచ్చిన బంధువులైనా సరే చెప్పులు మాత్రం అక్కడే వదిలేసి లోపలికి రావాలి ఆశ్రమం లోపలికి. ఎవరైనా బయట వాళ్ళు షూ వేసుకొస్తే కూడా ఖచ్చితంగా తీసేయాలని చెప్తాం. సబ్బు కోసం వచ్చినాడమ్మా. మీరు అయిన స్నానాలు నువ్వు పోసుకొని చూప. అయినా లేదా? ఇంకా ఇంకా లేదా? నువ్వు పోసుకొని చూప. సరే ఇంత సోపు దూరం అప్పుడు పోను. హాయ్ పడిపోయా స్నానం పోయినాడా? సోప్ లేదంటే సోప్ ఎవరికి నీకేనా సోప్? నీది అయిపోయా స్నానమా? సరేలే మంటకే. సరే ఇది అయిపోకే అరికాలు గట్టిగా అయిపోతుందా? ఆయింట్మెంట్ కానీ ఆయిల్ రాస్తే మెత్తబడితే ఇంకేం లేదు. సరే తెచ్చిస్తానులే. లేదు ఇప్పుడు తెచ్చిస్తాను. సరే స్నానం అయిపోయాట్లయితే మా కొబ్బరి కూడా ఇప్పుడు అడిగితే తెచ్చిచ్చాను కదమ్మా. సరే ఇప్పుడు స్నానం చేసినావు కదా, మళ్ళీ తెచ్చిస్తాలే. ఒకేసారి అడిగితే అన్నీ తెచ్చిచ్చేస్తాను. స్నానానికి పోతాను అప్ప. తలకే ఒళ్ళికా? నమస్తే పెట్టప్ప. నమస్తే. వినపడుతుందా నీకే? వినపడుతుంది. ఏ ఊరికైనా ఊ అంటావు. నీ పేరేమి? నీ పేరు? నేను గోపాల. నా పేరేమి? మేడం. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎదుగోండి
ప్రభావతమ్మ పోయమంటే హెడ్ డ్యూటీ ప్రభావతమ్మదే. ఈరోజు ఇంకా స్నానాలు కాదు. సరే ఫ్రెండ్స్, ఇదైతే మన ఆశ్రమంలో మందిరము. రాధాకృష్ణ వారు ఉంటారు. అదేవిధంగా లింగము, బాబా, కొన్ని ఫోటోలు ఇక్కడ పెడతామన్నమాట. ఈ రాధాకృష్ణ విగ్రహం అయితే హరే రామ హరే కృష్ణ టెంపుల్లో నాకైతే మన అభిమానులు ఇచ్చారండి. అభిమానంగా అక్కడ ఆ గుడిలో ఉండే అభిమానులు ఇచ్చారు. ఇంకా ఆ గుర్తుగా ఇట్లా పెట్టుకున్నాను. రోజు ఈ రకంగా దీపం పెట్టి పూజించుకుంటాం అనమాట. ఆశ్రమంలో డైనింగ్ హాల్లో ఉంటుంది ఈ మందిరం. టమాటాలు దేనికి మా టమాటాలో టమాటా ఊరగాయ పెట్టేదానికి అంటే నేనే చెప్పాను, కాకపోతే మీకు వినిపించాలని ఆ రకంగా చెప్పడం. పండుగ ఉండే టమాటాలంతా ఈ విధంగా ఏరుకొని శుభ్రంగా కడిగి వట్టతో తుడిచేసి కాసేపు ఆరబెట్టేసి దీనైతే మాత్రం టమాటా పచ్చడి అయితే పెడతామప్ప. టమాటా పచ్చళ్ళు కూడా 2-3 రకాలు పెడతాను నేను. ఈరోజు అయితే ఒకే రకం అనుకుంటున్నాము. మీకు కూడా అంటే టమాటా పచ్చడి ఏ విధంగా పెడతాం మేము అనేది తెలుసుకోవాలంటే కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా మీకు కూడా తెలియజేస్తాను. ఓకేనా? ఇవైతే 2 బాక్సులు. ఈ టమాటాలు అయితే కొన్ని నువ్వు కాదు, మన తోటలో వచ్చినవి కూడా కాదండి, మన నైబర్స్ ఇచ్చారు. మన ఆశ్రమం ముందే పెద్ద టమాటా తోట ఉంది. అక్కడ వాళ్ళు ఏం పంట పెట్టినా మనకి ఇస్తారనమాట. దిగువ తోట వాళ్ళు ఇస్తారు, ఎగువ తోట వాళ్ళు ఇస్తారు. మనకేమన్నా పండినా వాళ్ళకి కూడా ఇస్తాం. చెల్లుకు చెల్లు ఏమ్మా, అంతే కదా? మీరు అయిపోయినా స్నానమా? ఓ ఫ్రెష్ అయిపోయినావు నువ్వు. టిఫిన్ తింటావా? అందరితో తింటావు కదా ఇందులో. ఫ్రెండ్స్, ఇక్కడేమంటే నాకన్నా పెద్దవాళ్ళని కూడా నేను రారాపోరా అని పిలిచేస్తాను. ఎందుకంటే నేను పెద్దగా ఉంటాను కాబట్టి. అమ్మ అమ్మేనా కాబట్టి మిమ్మల్ని అంతా రారాపోరా అని పిలిచేస్తాను. అవును, కరెక్టే కదా. అయ్యా, ఎట్లా అంటే మీ మనసులో మామూలుగా మీరు అమ్మాయిని ఫిక్స్ అయిపోయారు, అప్పుడు మీరంతా నా బిడ్డలే కదా. అంతే కదరా. అదే బాగుంటది మా ఈ పూలు ఎవరురా? అవి విడిపోయినవి అల్లినారు. ఓహో, ఇడిగిండే పూలు. నన్ను ఇడిగిండే పూలు అల్లిండేది. నేను అన్ని ఒలిసినాను, తీసినానా. ఇంకా లోపల ఉన్నాయి కదా, చాలా పూలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది నేను చెట్లలో చూపించాను కదా, చెట్లలో వదిలేసాం కోయలేదు అన్నట్లుగా. అది కట్టినారు, అది ఉంది మళ్ళీ లోపల ఫ్రెష్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నీలాంబరి చెట్లు, అదేవిధంగా సన్నమల్లి, నిత్యమల్లి చెట్లు, చెండుమల్లి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే చెండుమల్లి చెట్లు పంట అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉండే పూలంతా ఇడిపించుకొనేసి దేవుళ్ళకి, దాల్బంద్రాలకి హారాల్లాగా కుట్టి వేసేసి చెట్లు అయితే తీసేద్దాం అనుకుంటున్నాము. ఆ కలర్ అయితే కొంతవరకు పెడదాము, బాగానే ఉన్నాయి అని అనిపిస్తుంది. ఇవైతే తీసేస్తాం, ప్రస్తుతానికి తీసేస్తామా. అంటే చెండుమల్లి చెట్లు ఉండడం వల్ల మిగతా వాటికి పురుగు పూసి పట్టుకుని ఉంటుంది అన్నట్లుగా చెండుమల్లి చెట్లు ఎక్కువ పెడతా ఉంటారండి. ఈ చెట్లు కూడా పూలన్నీ కోసుకొనేసి చెట్లన్నీ మళ్ళీ మట్టిలో వేసి మూట పెట్టేస్తాను, మట్టి కప్పి పెట్టేస్తాను. ఎందుకంటే అది ఎరువు అవుతుంది కాబట్టి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఎల్లో అయితే ఇంకా కొద్ది రోజులు పెడదాం అనుకుంటున్నాను. కొంచెం డార్క్ కలర్, ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఇదైతే మాత్రము ఇప్పుడు ప్రస్తుతానికి తీసేస్తాం. అందులో ఆవాల చెట్టు కూడా వచ్చిందండి. ఎన్ని ఆవాలు వచ్చినాయి చూడండి. తీసేస్తాము ఇప్పుడు, చెట్లు పోతాయేమో. తీసేసి చాట్లో పెడితే దగ్గర 100 గ్రాములు వచ్చేట్లుంది ఒక చెట్టుకే. బట్ సూపర్. ఫ్రెండ్స్, మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు వీళ్ళు మన ఆశ్రమం దగ్గరలోనే ఉంటారు. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళంతగా అన్నదానాలు చేస్తూ ఉంటారు మన ఆశ్రమానికి. ఈరోజు వచ్చి ఈ రకంగా మాకు కూడా అంటే మన ఆశ్రమ వాసులకే కాకుండా మాకు కూడా ఈ విధంగా అభిమానంతో తెచ్చారనమాట. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇందాక నేను మాటల్లో చెప్పాను కదా మన ఆశ్రమానికి అన్నదానం కూడా చేస్తారన్నట్లుగా. ఇంకా ఈరోజు అయితే ఈ విధంగా టిఫిన్ సెక్షన్కి బాధ్యతగా తీసుకున్నారు. నేను అమౌంట్ చెప్తే దానికి ఇంకా ఒక కొన్ని 100 రూపాయలు ఎక్కువ వేసే ఇచ్చారనమాట వాళ్ళు. మరి మీరు తృప్తిగా చేస్తున్నారు, మాకు చాలా సంతోషంగా అనిపించింది. మా వంతుగా చేస్తున్నాం అన్నట్లుగా చాలా సంతోషము. వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలిగజేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం. ఓకేనా? విత్తనాలండి, మనకి తోట ఉందని మీ అందరికీ తెలుసు. అంటే పూల తోట కానీ
అదేమంటే వెజిటేబుల్స్ తోట కానీ ఇవన్నీ కూడా తోట ఉందని మీ అందరికీ తెలుసు. అందులో విత్తనాలు నేనే ఈ రకంగా రెడీ చేసుకుంటున్నాను. అంటే ఇదేం అమ్మడానికి కాదు, మనకు సొంతానికి. అంటే ఒక పంట అయిపోయిన తర్వాత, ఒక చెట్లు పూల చెట్లు పంట అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనం మళ్ళీ నాటుకోవచ్చు కదా అన్నట్లుగా అన్ని విత్తనాలు. ఇవైతే మాత్రం 48 రకాల విత్తనాలు అయితే పెడుతున్నానండి ఇక్కడ. ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు మనమైతే నాటుకోవచ్చు. ఇదైతే మాత్రం బెండకాయ గింజలు మాత్రం తెప్పించుకున్నాను. అంటే మన దగ్గర నాటివి అయితే మనమే విత్తనాలు చేసి పెట్టుకున్నాము. ఇదైతే హైబ్రిడ్ అండి. ఇది మాత్రము తెప్పించుకున్నాను. ఇంకా మిగతావన్నీ కూడా మన దగ్గర చేసిన విత్తనాలే ఇవన్నీ కూడా. ఇది కూడా చూపించాలని ప్యాకెట్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. అదొకటి మాత్రమే కొనింది. ఇవన్నీ కూడా ఇదిగోండి అలసందులు చూడండి, ఎన్ని అలసందులు అయింటాయో విత్తనాలకి. ఇవన్నీ కూడా పెట్టాను అలసందులు ఇవి. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి చూడండి, నల్లగా ఒకటి ఉంది, డార్క్ కలర్లో లైట్ కలర్ ఉన్నాయి ఈ రకంగా. ఇదైతే డేరీ గడ్డలు, రకరకాల డేరీ గడ్డలు. డేరీ పూలు అంటారు కదా, మీకు అదే ఏమంటారు నాకు తెలియదు కానీ మేమైతే డేరీ పూలు అంటాం. ఏమంటారు పెంగేమన్నా అంటారు కానీ ఇట్లా ఈ రకంగా. ఇవన్నీ ఆకుకూరలు. ఇది కూడా ఒక రకమైన ఆకుకూరే. ఇది ఆకుకూర. మళ్ళీ ఇదైతే మాత్రము సీతమ్మ జడ పూలు, ఇది గుండి పూలు, 2 రకాలు ఉన్నాయి, పింకు వైటు. ఇవైతే చిక్కుడు గింజలు, ఇవి పూలు అయ్యప్ప స్వామి పూలు. ఇదిగోండి నాటి విత్తనాలు, బెండ గింజలు, బెండకాయ గింజలు నాటివి ఇవి. ఈ రకంగా అవి 2 రకాలు ఉన్నాయి. ఇవైతే బీరకాయలది, మెంతులు. ఇవన్నీ కూడా ఈ విధంగా విత్తనాలు అయితే చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ముందు పెట్టుకొని కూర్చున్నామంటే మా వారి దగ్గర చిన్న చిన్న చీటీలు రాపిస్తున్నాను. ఇదిగోండి చీటీలు. ఈ విత్తనాలన్నీ ఫలానాది ఏది అనేది నాకు తెలుసు. పొరపాటున ఎప్పుడైనా నేను లేనప్పుడు వీళ్ళకి ఏమైనా ఈ విత్తనం నాటండి అని చెప్తే నేను వచ్చి ఎత్తిచ్చే పని లేకుండా దీంట్లో చిన్న స్లిప్ రాసి అందులో వేసేస్తే ఎవరికైనా కూడా ఈజీగా అర్థం చేసుకోగలరా ఇది ఫలానా విత్తనాలు అన్నట్లుగా. దానికని ఈ రకంగా చిన్న చిన్న చీటీలు అయితే రాపిస్తున్నాను. మా వారు రాస్తారు. మా వారి రైటింగ్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి కామెంట్లో. రాయండి, కొన్ని రాయండి. దగ్గర తీయప్ప వీడియో చెప్పండి. ఇప్పుడా సీతమ్మ సరే సీతమ్మ జడ పూలు. ఇది సీతమ్మ జడ పూలు. ఇది ఇంకా మావారే కాకుండా శంకర కూడా కొన్ని చీటీలు రాస్తాడు. శంకర రైటింగ్ ఎలా ఉందో చూద్దాం. షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు వీడియో తీసేది. సరే పాజ్లో పెట్టుకునేనా. ఇది శంకర రైటింగ్ అంటే ఆ డబ్బాలో వేసేస్తే దీనికి మూతి పెట్టేసి ఇవన్నీ కూడా బాగా ఎండబెట్టి ఈ రకంగా అయితే స్టోర్ చేస్తున్నాం. అబ్బా ఇప్పుడు కాసేపు ఇద్దరు రాస్తారు, తొందరగా అయిపోతుంది. దానికని మొత్తం 48 రకాలు ఉన్నాయి గింజలు అయితే మన దగ్గర. అక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద గింజలు, అవి తమ్మ గింజలు అండి. తమ్మకాయలు. మీలో ఎంతమందికి తమ్మకాయలు తెలుసో నాకు కమెంట్లో తెలియజేయండి. తమ్మకాయలు అనేది అది ఒకప్పుడు ఎక్కువ ఉండేవి, ఇప్పుడైతే పత్రం కొంచెం తగ్గింది. అది నేను ఆ విత్తనాలు అయితే చాలా మందిని అడిగాను. కాకపోతే నాకు తెచ్చిచ్చిన వాళ్ళు ఎవరంటే వీళ్ళ భార్య, శంకర వాళ్ళ భార్య తెచ్చిచ్చింది. శంకర వాళ్ళ భార్య స్కూల్లో జాబ్ చేస్తుంది. ఏం జాబ్ చేశారప్ప స్కూల్లో? ఎంబ్రాయిడింగ్ టీచర్ అంటప్ప. అక్కడైతే మాత్రం ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత వేరే వర్క్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఇదండి ఈరోజు మన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొన్ని వీడియోలు చూసి బాగుంది, నమ్మకం ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.